అందరికీ నమస్కారం. మన గీతా జ్ఞానగోష్ఠి 4లోకి వచ్చాం. ముందుగా మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే ప్రతి గోష్ఠిలోనూ కూడా అందరూ చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. భగవంతుడి అనుగ్రహం ఏ మేరకు ఉందో మీ ఉత్సాహం చూస్తేనే అర్థమవుతోంది. ఈ గోష్ఠిలో కూడా మీరు ఇచ్చిన 12 ప్రశ్నలకు కూడా చాలా చక్కగా సమాధానం చెప్పారు. అందరూ కూడా అభినందనలు. మీరు పంపిన సమాధానాలన్నీ కూడా కరెక్టే. అంటే అనసూయ గారు మొన్న మీరు చేసిన గోష్ఠిలో క్రోడీకరించి ఒక లిస్ట్ నాకు పంపించడం జరిగింది. ఇవి సమాధానాలని. ఆ సమాధానాలు అన్నీ కూడా కరెక్టే. సో దీనికి మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక అభినందనలు. భగవంతుడు మీలో ఈ సత్సంగ యొక్క అభివృద్ధిని ఏ రకంగా కొనసాగించేలాగా మీకు ఆ శ్రద్ధని, ఆ యొక్క ఆసక్తిని, భగవంతుడి వైపు మళ్లించేటువంటి శక్తిని ఆయన మీకు ఇస్తున్నారు. కాబట్టి దాని ముందుగా మీ అందరికీ అభినందనలు. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం మనం అందరం కూడా శుభ సంకల్పాలు తీసుకుంటాం. ఆ సంకల్పాల నేపథ్యంలో మన యొక్క రోజువారీ కార్యక్రమాన్ని నిర్దేశించుకుంటూ ఉంటాం. ఆ రకంగా మన లక్ష్యానికి దగ్గర అవుతూ ఉంటాం. సంవత్సరానికి ఒకసారి తీసుకునే శుభ సంకల్పం, దాన్ని ప్రతి ఆదివారం మళ్ళీ మనం వారానికి సరిపడా మళ్ళీ ఒక సంకల్పం తీసుకుంటాం. అట్లాగే ఆ వారంలో తీసుకున్న సంకల్పాలని నెరవేర్చడం కోసం మరలా ప్రతిరోజు ఉదయం మళ్ళీ సంకల్పం తీసుకుంటాం. అట్లాగే సత్సంగం విషయానికి వస్తే ఆ వారం మనం తీసుకునే శుభ సంకల్పాల్లో ప్రతి బుధ, గురు, శుక్రవారాల్లో సత్సంగానికి సంబంధించిన 3 నుంచి 4 గంటల వరకు ఉన్న సమయాన్ని మిస్ అవ్వకుండా అటెండ్ కావాలి అనేటువంటి సంకల్పం కూడా కలిసి
కొంతమంది అంటారు, మా కష్టాలు చాలా ఎక్కువ ఉన్నాయండి అని. ఈ కష్టాలు అన్నవి రావణ కాష్టాలమ్మ. అంటే కష్టాలు లేని మనిషి ఉండడు. కష్టాల మీదే మన మనసు ఎప్పుడు లగ్నమై ఉన్నట్లయితే, కష్టాల వైపే చూస్తున్నట్లయితే అవి రావణ కష్టాలు. అంటే ఏమిటి? ఎప్పటికీ అవి చల్లారవు. సరే, దీనికి కూడా చిన్న కథ చెప్పుకుందాం. ఒక భక్తుడు ఇలాగే గురువుగారితో చెప్పాడు, గురువుగారు, నాకు చాలా కష్టాలు ఉన్నాయి, సత్సంగాన్ని చాలా ఆసక్తిగా పూర్తి ఏకాగ్రతతో చేయాలని ఉంటుంది, కానీ ఎందుకో నేను చేయలేకపోతున్నానంటే, సరే ఓ పని చేద్దామని ఆయన ఏమన్నారంటే, మీరందరూ భక్తులందరూ ఓ పని చేద్దాం, మీరందరూ కూడా నేను కాగితాలు ఇస్తాను, చిన్న చిన్న పేపర్ పంపిస్తాను మా శిష్యుడితో, మీరందరూ ఒకటి కాగితం తీసుకొని దానిపైన మీ కష్టం ఏముందో ఆ కష్టాన్ని కాగితం మీద రాసి, మీరు రాసినటువంటి కాగితాలన్నీ మళ్ళీ మడిచి అక్కడ డబ్బా ఉంది, ఆ డబ్బాలో వేసేసేయండి. ఆ తర్వాత అందరూ వేసిన తర్వాత మళ్ళీ దాన్ని పైకి కిందకి లోనంతా కలిసిపోయేలా చేసి అక్కడ పెడతాడు మా శిష్యుడు. మీరు మళ్ళీ వెళ్ళి ఒక్కొక్కరుగా ఒక్కొక్క కాగితం తీసుకోండి. ఆ కాగితంలో ఏ కష్టం అయితే వచ్చిందో ఆ కష్టం మీది, ఇప్పటివరకు మీకున్న కష్టం అయితే తొలగిపోతుంది, సరేనా అన్నాడు. అందరూ బెదిరిపోయారు. అమ్మో, వద్దు స్వామి, వద్దు స్వామి. అదేమిటి? ఏదో ఈ కష్టం అంటే మాకు అలవాటైంది, ఆ ఎవరి కష్టాలు ఉన్నాయో మరి ఏమిటో అని. కాబట్టి కష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరమ్మా, అందరికీ కష్టాలు ఉంటాయి. ఎవరి ప్రారంధం కొద్దీ వాళ్ళకి ఆ కష్టం ఉంటూనే ఉంటుంది. కష్టం లేని మనిషి, ప్రారంధం లేని మనిషి ఈ భూమిపైన ఉండడు. కాబట్టి అది ఎక్స్క్యూజ్ కాకుండా సత్సంగం అలాగే భగవంతుడికి శరణాగతి మనం ఎప్పుడైతే చెందుతామో, భగవంతుడికే కష్టమైన సుఖమైన అర్పించేస్తామో, కష్ట సుఖాలు ఒకలాగా చూసుకునేటువంటి అలవాటు అవుతుంది. ప్రతి క్షణం భగవంతుడిని తలుచుకునే అలవాటు అవుతుంది. అప్పుడు మనకి దోషాలన్నీ పోయి దివ్యత్వం అన్నది వస్తూ ఉంటుంది. అది సత్సంగం యొక్క మహిమ. ఇప్పుడు సమాధానాలు చూద్దాం. మీరు పంపిన సమాధానాలు ఒకసారి చదువుతాను. నేను అనుకున్నది ఏమిటి, మీరు రాసుకున్నది ఏమిటి కూడా ఆ తేడాను గమనించండి. మొదటి ప్రశ్న, ఒకసారి చదవండి అమ్మ. మొదటి ప్రశ్న, కర్మలు చేయకుండా ఎందుకు ఉండలేము? అది మన మొదటి ప్రశ్న. దీనికి అనసూయ గారు ఇచ్చినటువంటి, అది మీ గోష్ఠి ద్వారా మీరందరూ కూడా నాకు పంపించినటువంటి సమాధానం, మూడవ అధ్యాయం 4-5 శ్లోకాలు. ఇది కరెక్టేనమ్మా? అయితే ఇది డైరెక్ట్గా ఒకటే ఆన్సర్ చెప్పదలుచుకుంటే శ్లోకం 5వ నెంబర్ శ్లోకం సరిగ్గా సరిపోతుంది. 4వ శ్లోకంలో చెప్పింది ఏంటంటే, అది మనకి సమత్వం రావడానికి, అంటే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందడానికి చెప్పినటువంటిది. ఇది మామూలు వ్యక్తులకి సంబంధించినటువంటి, లౌకికమైన వ్యక్తులకి మనం తీసుకున్నట్లయితే ఒక
సామాన్య మానవుడు అడిగిన క్వశ్చన్గా దీనికి మనం తీసుకున్నట్లయితే అది మనకి ఎందుకంటే మన కర్మలు ఎందుకు చేయాలి అని అంటే ఈ ప్రకృతిలో గుణాల లోబడి మనం ఉన్నాం. ఈ గుణాలు అన్నవి తెలుసు, సత్వ రజ తమో గుణాలు. ఈ 3 గుణాలు మనల్ని ఒక క్షణం కూడా ఆలోచన లేకుండా చేయలేవు. ఎప్పుడు మనం ఏదో రకంగా ఆలోచన చేస్తూనే ఉండేలాగా అవి మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అది ఎలా చేయాలి ఏంటి అన్నది ఫర్దర్గా మనకి ఈ యొక్క అధ్యాయంలో వస్తుంది. తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ప్రకృతి గుణాలకు లోబడి ఉండే ప్రతిదీ కూడా కర్మ చేస్తూనే ఉంటుంది. ఈ గుణాలకి అతీతమైనటువంటి వారే కర్మ చేయకుండా ఉంటారు తప్ప ఈ గుణాలలో ఉన్నవాళ్ళు మటుకు కర్మ చేసి తీరవలసిందే. అందుకనే ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండలేకపోతాము. అది మనం తెలుసుకోవాలి. రెండో ప్రశ్న, ఊరికే కూర్చొని కర్మ చేయడం లేదు అని భ్రమించడాన్ని ఏమంటారు? కొంతమంది ఏం చేస్తుంటారంటే కాలు మీద కాలేసి కూర్చుని ఏ పని చేయకుండా కూర్చుంటాం, తాత ముత్తాతలు ఇచ్చింది తింటూ కూర్చుంటాం అని కొంతమంది అంటూ ఉంటారు. దీనికి మనందరికీ తెలిసినటువంటి ఒక కథ కూడా తెలుసు. ఒక ఆయన్ని, ఏమయ్యా ఏదైనా పని చేసుకోవచ్చు కదా అంటే, ఏం పని చేసాక ఏం చేయాలంటాడు. సంపాదించుకోవచ్చు కదా అంటాడు. సంపాదించుకున్నాక ఏం చేయాలి? అన్నీ హాయిగా సుఖంగా బతకొచ్చు కదా. ఆ సుఖంగా బతికిన తర్వాత ఏం చేయాలి? అవి కాలు మీద కాలేసి ఉండొచ్చు కదా అంటాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాను, కాలు మీద కాలేసి కూర్చున్నాను, నాకు పని చేయాల్సిన అవసరం లేదు అని. ఇట్లా కొంతమంది ఉంటారు. ఏమీ చేయకుండా అట్లా కూర్చున్నట్లయితే కర్మ చేయకుండా కర్మలు వదిలేసినట్లే కదా, కర్మ ఛేదించినట్లే కదా అని అంటూ ఉంటారు. కానీ బయట చూసేవాళ్ళకి కూర్చొనే ఉంటాడు, కానీ వాడి మనసులో ఇంద్రియాలన్నీ కూడా యాక్టివ్గానే ఉంటాయి. ఎందుకని? ఇంద్రియాలన్నవి ఎప్పుడూ విషయాల గురించి ఆలోచిస్తూనే ఉంటాయి. అంటే ఇంద్రియాలు, విషయాలు, మనసు, ఈ 3 పనిచేస్తున్నది కూడా కర్మ కిందే వస్తాయి తప్ప అది కర్మ కాదు అనుకోవడానికి లేదు. ఉబుసుపోక చూడండి, మనం ఖాళీ కూర్చున్న వాళ్ళు ఏమైనా ఖాళీ కూర్చుంటున్నారా? వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఏదో ఒకటి మాట్లాడుకుంటూనే ఉంటారు. ఏదో ఒకటి గుణాలు మాట్లాడుకుంటూనే ఉంటాం. అంటే ఈ రకంగా అది ఎవరిలో ఉన్న ఒక సామాన్య మానవుల్లో అభిప్రాయం ఉన్నట్లయితే ఏమీ చేయకపోయినా ఖాళీ కూర్చుంటే కర్మ చేయనట్టే కదా అనుకోవడానికి వీలు లేదు. మనం ఎప్పటివరకు మన మనస్సులో ఆలోచనలు అనేవి ఉంటాయో, ఎప్పుడైతే మన దృష్టి విషయాల వైపు మళ్ళుతూ ఉంటుందో, ఎప్పటివరకు మన విషయాల గురించి వింటూ ఉంటామో, ఎప్పటివరకు అయితే మన విషయాల గురించి ఆలోచిస్తూ ఉంటామో అది కూడా కర్మ కిందే వస్తుంది. ఇది మీరు చాలా బాగా చెప్పారమ్మా. 6వ శ్లోకం అని. చాలా సంతోషం. 3వ ప్రశ్న, కర్మదోషం అంటే ఏంటి? ఇది కూడా మీరు చాలా చక్కగా చెప్పారు. ఇది మీరు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే 3వ అధ్యాయం 9వ శ్లోకం అని అన్నారు. యాక్చువల్గా ఇది 9వ శ్లోకంలో ఏం చెప్పబడిందంటే, ఆసక్తి రహితంగా కానీ కర్తవ్య కర్మం చేసినట్లయితే అది దోషము కాదు అని. ఇది కూడా ఆధ్యాత్మికంగా సరిపోతుంది. వ్యావహారికంగా చూసినట్లయితే ఒకసారి మీరు 12వ శ్లోకం సరిపోతుంది, ఒకసారి చూడండి. ఈ 12వ శ్లోకంలో
ఏం చెప్పబడిందంటే, సుఖ సౌఖ్యాలకు మన సుఖాల కోసమే కనుక మన కర్మలు ఆచరిస్తున్నట్లయితే, అంటే నా కోసం, నా మన నాకేంటి అనేటువంటి ఆలోచనతో చేసే ప్రతి పని కూడా దాన్ని దోషంతో అంటారు. అంటే అది పాపం కిందే పరిణమిస్తుంది తప్ప, దోషభూయిష్టమై ఉంటుంది తప్ప, మనం కర్తవ్య కర్మలు ఆచరించినట్టు కాదు. కాబట్టి మీరు చెప్పిన సమాధానం కరెక్టే, కర్తవ్య కర్మలను ఆచరించాలి, దాని ద్వారా బంధం కలగదు అని. బంధం కలిగేది ఎలాగనే విషయం అడిగిన క్వశ్చన్ అనమాట. ఇక్కడ ఏంటంటే ఏది దోషం? కర్మదోషం అంటే బంధం కలిగేలా చేసేది కర్మదోషం. ఏది బంధం కలిగిస్తుంది? నా సుఖ సంతోషాల కోసమే నేను కనుక చేసే ప్రతి కర్మ కూడా నాకు బంధాన్ని ఇస్తుంది. అందుకనే ఈ సృష్టి అనేది ఒక యజ్ఞం. తర్వాత క్వశ్చన్ కూడా మన ఆన్సర్ అదే వస్తుంది, తర్వాత తెలుస్తుంది. అవన్నీ అయ్యాక మాట్లాడుకుందాం. ఈ యజ్ఞంలో ఒక భాగం. ఇందాక మనం రెండో క్వశ్చన్స్లో అదే కదా అనుకున్నాం. అంటే ఏమిటి? ఇవన్నీ మనం చేస్తూ ఉండాలి. దేవతల దగ్గర నుంచి మనం చూస్తే పొద్దున్న సూర్య భగవానుడి దగ్గర నుంచి అన్నీ కూడా తమ పనులు చేసుకుంటూ పోతున్నాయి. అలాగే మనం కూడా మన పని మనం చేస్తూ ఉండాలి. మన పని అంటే ఏమిటి? పొట్టకూటి కోసం చేసేది కాదు. యజ్ఞంలో భాగం అంటే ఏమిటి? ప్రకృతికి చక్రం ముందుకెళ్ళేలాగా ఈ సృష్టిలో ప్రతిదీ కనెక్ట్ అయి ఉంటాయి ఒకదానికొకటి. ఆ ధర్మాన్ని మనం ఫాలో అవ్వాలి. మానవ ధర్మం అనేది ఒకటి ఇచ్చారు. చెట్టుకు ఒక ధర్మం ఉంది, సూర్య భగవానుడికి ఒక ధర్మం ఉంది, చంద్రుడికి ఒక ధర్మం ఉంది, నీటికి ఒక ధర్మం ఉంది, అగ్నికి ఒక ధర్మం ఉంది, అన్నిటికీ ధర్మం అనేది ఉంది. అలాగే మనిషికి కూడా ఒక ధర్మం అనేది ఉంది. ఆ ధర్మం చేయడమే మనం చేయాల్సినటువంటి కర్మ. ఆ ధర్మ ప్రకారంగా చేసే కర్మే యజ్ఞంలో భాగం అవుతుంది. సో యజ్ఞ భాగంలో మనకు తెలిసి పంచయజ్ఞాలు చేయాలి మానవుడు పుట్టిన తర్వాత. ఆ పంచయజ్ఞాలు చేస్తున్నామా లేదా? చేస్తూ నాకేంటని చేస్తున్నామా? నా యొక్క బాధ్యతగా, నా యొక్క కర్తవ్యంగా చేస్తున్నానా? కేవలం నా సుఖం కోసమే చేస్తున్నానా అన్న విషయాన్ని ప్రశ్నించుకుంటున్నాను. ఆ పని చెయ్యాలి. తర్వాత ప్రశ్న, 4వ ప్రశ్న, కర్మదోషం నుండి మనం ఎలా కాపాడుకోవాలి? సరే, ఇటువంటి కర్మదోషం వచ్చింది, మరి దీని నుంచి నేను ఎలా కాపాడుకోవాలి అంటే అది తర్వాత 13వ శ్లోకం. మీరు అదే ఇచ్చారు కదమ్మా? కరెక్ట్, 13వ శ్లోకం. అంటే 12 తర్వాతే ఇమీడియట్గా 13వ శ్లోకంలో చెప్పబడింది ఏమిటి? మనం నాకేంటి, నేనేంటి, నా సుఖం ఏంటి, సొంత సుఖాని కోసం, భోగం కోసం చేసే కర్మలు కాకుండా చెప్పినట్టుగా పంచయజ్ఞాల్లో నేను చేయాల్సిన పరోపకారార్థం చేయాలి. ఏదైతే నేను పంచయజ్ఞాల్లో భాగంగా చేస్తుంటూ ఉంటానో, పరోపకారం కోసం చేస్తూ ఉంటానో, ఏదైతే ఇతరులకు కూడా మంచిని దృష్టిలో పెట్టుకొని అంటే నేను చేసే పని వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా, మేలు కలుగుతుందా, కేవలం నాకు మాత్రమే మేలు కలిగి ఇంకోళ్ళకి ఇబ్బంది కలుగుతుందా, ఇలా మనం ప్రశ్నించుకోవాలి. ప్రశ్నించుకున్నట్లయితే కేవలం నాకు మాత్రమే మేలు జరుగుతుంది, మిగతా వాళ్ళు ఎలా పోతే నాకెందుకు అనుకున్నామా, అది దోషం కింద అని అనుకోవాలి. లేదు, ఇది చేయడం మూలాన నా మేలు పక్కన పెట్టి పక్క వాళ్ళకి మంచి మేలు జరుగుతుంది, దీనివల్ల నాకు నష్టం జరిగినా దానివల్ల అది నష్టం కింద కాదు, పక్క వాళ్ళకి మేలు జరిగేటట్టు చేస్తున్నాను కాబట్టి ఇది భగవంతుడు ప్రసన్నం పొందుతాడు, భగవంతుడు ఇక కృప నా మీద ఉంటుంది అని అనుకోవాలి. నాకు నష్టం అనేది ఏమీ జరగదు. టైం వేస్ట్ అవుతుంది, మహా అయితే కొంత ధనం వేస్ట్ అవుతుంది. లేదు అంటే మనం ఎదురెళ్ళి అంటారు, తనకమాల ధర్మం అంటారు చూసారా, మనం ఎదురెళ్ళి చేస్తే కూడా కొన్ని అవమానం కూడా మనకు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పిల్లవాడికి ఏదో మందు ఇస్తాం, చంటి పిల్లాడికి, వాడికి బాగాలేదని మందు పడుతుంటే వాడు కాలుతో తంతాడు. అది అవమానం కింద అనుకుంటామా? అనుకోం. ఎందుకని? మనకి తెలుసు దేనికి ఇస్తున్నామో, వాళ్ళ మంచి కోసం మనం చేస్తున్నాం అనే విషయం మనకు తెలిసినప్పుడు కొన్ని అవమానాలు కూడా ఎదురవుతాయి. అందుకనే మహానుభావుల జీవిత చరిత్రలు చదివితే మనకి ఇదేమిటో పూర్తిగా అర్థమవుతూ ఉంటుంది. అందుకని మనం శనివారం జరిగే సత్పురుషుల యొక్క, ప్రతి శనివారం కాదు, నెలకు ఒక శనివారం జరిగే సత్పురుషుల యొక్క జీవిత గాథ నుంచి మనం ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకోవచ్చు.
కాబట్టి ఆ గోష్ఠికి కూడా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. మళ్ళీ కొంతమంది చక్కగా అటెండ్ అవుతున్నారు. మీరు కూడా మీ అందరూ కూడా అటెండ్ అయినట్లయితే మీకు కూడా ఈ నిజ జీవితంలో ఇవన్నీ ఎట్లా ఆచరించాలన్న విషయం మనకి ప్రాక్టికల్గా అర్థమవుతుంది. కొంతమంది జీవితాలను మనం అక్కడ అధ్యయనం చేస్తాం కాబట్టి. ఇక 5వ శ్లోకం, 5వ ప్రశ్న. 5వ ప్రశ్న ఏంటమ్మా? కర్మ ఆవశ్యకత ఏమిటి? అంటే కర్మ అసలు ఎందుకు చేయాలి? దీన్ని కూడా మీరు చాలా చక్కగా ఇచ్చారు. కర్మ ఏమిచ్చారు మీరు? 14, 15 శ్లోకాలు. 14, 15 శ్లోకాలు ఇచ్చారు కదా. అయితే అంటే ఖచ్చితంగా చెప్పాలంటే దీనికి 10, 11 శ్లోకాలు సరిపోతాయమ్మా. అంటే చెప్పా కదా ఇందాక యజ్ఞంలో మన భాగంగా అనుకోవాలి కాబట్టి దీనికి మనం 10, 11 శ్లోకాలు కూడా తీసుకోండి, అప్పుడు సరిగ్గా సరిపోతుంది. అర్థమైంది అనుకుంటాను. 5వ క్వశ్చన్కి 10, 11 శ్లోకాలు తీసుకోవాల్సిందిగా మనవి. తరువాత 6వ ప్రశ్న. ఏమిటి? పూర్వం ఆసక్తి రహితులై కర్మను ఆచరించి పరమాత్మ ప్రాప్తిని ఎవరైనా పొంది ఉన్నారా? ఇది డైరెక్ట్ క్వశ్చన్. జనరల్గా మన వాళ్ళు బాగానే ఆన్సర్ ఇచ్చుంటారు నేను అనుకోవడం. 6వ ప్రశ్నకి మనం ఏమి ఇచ్చారమ్మా? 20వ శ్లోకం, అంతేనా? కరెక్ట్. అందులో ఎందుకంటే డైరెక్ట్గా ఆయన జనకుడి గురించి చెప్పడం జరిగింది. అది అందరూ కూడా డైరెక్ట్గా అందులో మనకు అర్థమైపోతుంది. జనక మహారాజు లాంటి వాళ్ళు ఉదాహరణ మనకు ఉన్నారని చెప్పేసి అక్కడ చెప్పడం జరిగింది. అలాగే 7వ ప్రశ్న, శ్రీకృష్ణ పరమాత్మ అయ్యుండి కర్మను ఆచరించాల్సిన అవసరం ఏముంది? ఇది ఇందాక మనం గమనించింది. యజ్ఞం అన్న విషయానికి ఏంటంటే భగవంతుడు కూడా ఎప్పుడైతే మనిషి యొక్క రూపాన్ని ధరిస్తాడో, మానవ రూపాన్ని ధరిస్తాడో, ఆయన కూడా కర్మ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన స్వయంగా చెప్పుకున్నారు. అది మనం ఏం రాశారమ్మా మీరు? 23వ శ్లోకం, 7వ ప్రశ్న. ఇది 7వ ప్రశ్నే కదా. 7వ ప్రశ్నకి 23వ శ్లోకం కరెక్ట్. తర్వాత 8వ ప్రశ్న, జ్ఞాని కర్మాచరణకి అజ్ఞాని కర్మాచరణకి భేదం ఏమిటి? ఇందా మనం అనుకున్నట్టుగా జ్ఞాని అన్నవాడు ఎలా కర్మాచరిస్తాడు, ఈ అజ్ఞాని అన్నవాడు కర్మను ఎలా ఆచరిస్తాడు అంటే భేదం ఏంటి అన్నదాన్ని కూడా మీరు చాలా చక్కగా ఇవ్వడం జరిగింది. మీరు ఏమిచ్చారు? 25, 26 అని ఇచ్చారు కదా. అంటే 27, 28 సరిపోతాయమ్మా కరెక్ట్గా. ఒకసారి చూడండి, 27, 28 శ్లోకాలు మనకి ఖచ్చితంగా దీనికి సరిపోతాయి. ఎందుకంటే ప్రకృతి ద్వారా జరిగే క్రియలన్నింటి కూడా నేను చేస్తున్నానని తలచి మోహితుడవుతూ ఉంటాడు అజ్ఞాని. జ్ఞాని అన్నవాడు క్రియలన్నీ కూడా ప్రకృతిలో జరుగుతూ ఉంటాయి, నాదంటూ ఏమీ లేదు, అది ఆ సృష్టి క్రమంలో ఆ యజ్ఞంలో భాగంగా అన్నీ జరిగిపోతూ ఉంటాయని అనాసక్తిగా కర్మను ఆచరిస్తాడు తప్ప విపరీతమైన ఆసక్తి, విపరీతమైన ఉత్సాహం, నేనే చేస్తున్నాను, నేను కాబట్టి చేస్తున్నాను, నా వల్లే అవుతుంది అనేటువంటి అహంతో చేయరన్నమాట. అది అయితే తర్వాత వచ్చి 9వ ప్రశ్న, మానవుడు ఏ విధంగా కర్తవ్యం ఆచరించాలి? 9వ ప్రశ్నకి మీరు ఏమి ఇచ్చారు? 25, 26 ఇచ్చారా? ఎనిమిదవ ప్రశ్న ఏమిటి? ఇప్పుడు రాయలేదా మీరు? ఓకే, ఇక్కడ ఏదో తేడా వచ్చింది. ఓకే,
9వ ప్రశ్నకు వచ్చేటప్పటికి మనకొచ్చి అది 25, 26 సరిపోతుందమ్మా. మీరు చెప్పినట్టు దానికి అది సరిపోతుంది. ఓకే, ఇప్పుడు 10వ ప్రశ్నకి మీరేమి ఇచ్చారు? 27 ఇచ్చారా? ఓకే, అది మారిపోయింది కదా. 10వ ప్రశ్నకి మనం ఏమివ్వచ్చు అంటే 36వది ఇవ్వచ్చు అనమాట. ఏమిటి 10వ ప్రశ్న? మానవుడు అధర్మ ఆచరణకి ప్రేరణ ఏమిటి? ఎందుకు అధర్మం అంటే పాపం ఎందుకు ఆచరిస్తున్నాడు అంటే, ఇందా మనం అనుకున్నట్టుగా ఈ గుణాలకు లోబడి ఈ రజోగుణం వలన కోరిక అనేది పుడుతుంది. కోరిక అనేది పుట్టి ఆ కోరిక అన్నది ఎప్పటికీ ఒక కోరిక అయితే తీరిపోతుంది. కోరిక వెనకాల కోరిక ఇట్లా కోరిక వెనకాల వస్తూనే ఉంటాయి. వచ్చేటప్పటికి ఆ రజోగుణం ఏదైతే ఉందో, ఏదైతే అది కోరికని పుట్టించిందో ఆ కోరికే మనల్ని పాపాన్ని చేసేలాగా చేస్తుంది. దీని మూలం ఏంటనమాట? కోరిక. సరే, ఈ కోరిక నివాస స్థానాలు ఏమిటి? ఒకటే స్థానం ఉంటుందా శరీరంలో? ఎక్కడైనా రకరకాల స్థానాల్లో కూడా నివాసం ఉంటుందా? ఇది మీరు బాగానే ఇచ్చారు. శ్లోకం నెంబరు 39 నుంచి 40 ఈ 2 శ్లోకాలు కూడా మనకి దీనికి సరిపోతాయి. ఎందుకంటే ఇది ఇంద్రియాల్లోనూ ఉంటుంది, మనసులోనూ ఉంటుంది, బుద్ధిలోనూ ఉంటుంది. ఈ మూడిట్లో ఉండడం వలన జ్ఞానాన్ని కప్పేసేది అజ్ఞానం కింద మారిపోతుంది. జీవాత్మ ఈ మోహంలో పడిపోతుంది. జీవాత్మని లొంగ తీసుకుంటాయి. ఇవేం లొంగ తీసుకో, జీవాత్మకి ఇష్టం లేకుండా ఏ పని జరగదు. లోపల ఇష్టం ఉండబట్టే జీవాత్మ వీటికి సహకరిస్తూ ఉంటుంది. దీనికి చాలా మంచి ఉదాహరణ ఇస్తారమ్మా స్వామినారాయణ భగవాన్ వచనామృతంలో. ఈ జీవాత్మ, ఈ బుద్ధి రెండు కూడా పాలలో నీళ్ళలా కలిసిపోయి ఉంటాయంట. పాలు నీళ్ళు ఎప్పుడైతే కలిసిపోతాయో, మన పొయ్యి మీద పెడితే పొంగినప్పుడు ఏం చేస్తుంది? అది ముందు నీళ్ళని పాలని పొంగనివ్వదు, నీళ్ళు పైకి వచ్చేస్తాయి. ఇట్లా అది ఉదాహరణ అనమాట. అంటే ఏంటనమాట, అవి ఒకటి చాలా అన్యోన్యంగా ఉంటాయన్నమాట. కానీ దేని మీద నెట్టేస్తుంది అంటే జీవాత్మ నాదేం లేదు, మనసు తప్పు అంటుంది. కాదు, జీవాత్మ లోపల ఎక్కడో చోట ఆ రసం ఉంటుందన్నమాట. అంటే ఏంటి? నాకేం కోరిక లేదండి అంటాం, కానీ ఆ రసం ఎక్కడైతే అటువంటి పరిస్థితి వచ్చిందో, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు చూడలేదులే పర్లేదులే అనుకున్నప్పుడు అది బయటపడిపోతుంది. ఆ రకంగా జీవాత్మ యొక్క ఇంట్రెస్ట్ లేనిదే ఏది కూడా జరగదు. అందుకనే జీవాత్మని మనం పరమాత్మ చేతిలో పెట్టినట్లయితే సత్సంగం ద్వారా, గురువు ద్వారా ప్రతి క్షణం మన యొక్క ఆత్మలో, జీవాత్మలో అంతర్యామిగా పరమాత్మ కూర్చుంటాడు కాబట్టి, గురువు గారు కూర్చుంటారు కాబట్టి, వారి యొక్క మాటలు, వారి యొక్క వచనాలు ఇవన్నీ కూడా, వాళ్ళ యొక్క జీవిత గాథలు ఇవన్నీ గుర్తొచ్చి మనకి అప్పటికప్పుడు అంతర్యామిగా వాళ్ళు మనకి ఆ బుద్ధిని కల్పిస్తారు. అప్పుడు ఏం చేస్తుంది? జీవాత్మ ఇప్పటివరకు ఏ బుద్ధినైతే వాడుకొని ముందుకెళ్తుందో ఆ బుద్ధి ఎదురు ప్రశ్నిస్తుంది. ఏమిటి? నీలో పరమాత్మ ఉన్నాడు, ఇలా చెప్పాడు కదా, నేను నీ మాట ఎందుకు వింటాను, పరమాత్మ మాట వింటానని చెప్పి బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు కూడా జీవాత్మకి బుద్ధి వచ్చేలాగా ప్రవర్తిస్తాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అదే మనకి లాస్ట్ ప్రశ్న యొక్క సమాధానం ఇవ్వడం జరిగింది. మరి ఇటువంటి కామాన్ని నేను ఎలా జయించాలి అంటే, కోరికని ఎలా జయించాలి అన్నదానికి మనకి 42, 43 శ్లోకాలు సరిగ్గా సరిపోతాయి. అదే 41 కూడా కలుపుకోవచ్చు. ఈ 41, 42, 43 శ్లోకాలు మనం తీసుకున్నట్లయితే మనం ఎట్లాగా దీన్ని జయించాలి అనే విషయం మనకి తెలుస్తుంది. ఎలా జయించాలి ఇప్పుడే చెప్పేశాను ఆల్రెడీ నేను. ఆత్మబలంతో. ఆత్మబలం ఎలా వస్తుంది? సత్సంగం ద్వారా, గురువు ద్వారా, సత్శాస్త్రాల ద్వారా పరమాత్మని తెలుసుకుంటూ యథార్థ స్వరూపాన్ని, జీవాత్మ తన యథార్థ స్వరూపం తెలుసుకుంటుంది.
పరమాత్మ స్వరూపం తెలుసుకుంటుంది. నేను యథార్థం శాశ్వత స్వరూపం ఇది. అది తెలియకుండా ఏదో పిచ్చి పిచ్చిగా ఎప్పుడు ఏదో వస్తే అది బ్రాండ్ మార్చినట్టుగా అంటే ఏంటి, మొబైల్ ఫోన్ మారుస్తుంది చూసారా, ప్రతి సంవత్సరం మారుస్తూ ఉంటాం. అలాగే రకరకాల అన్నీ మారుస్తాం అనుకోండి. ఈ రకంగా ఏదో మార్చడం అలవాటు అయిపోయిందో ప్రపంచం ఎటు ముందుకు వెళ్ళిపోతుంటే దాని తగ్గట్టుగా కొట్టుకుపోతూ ఉంటాం అనమాట. లేకపోతే ఎందుకని, కోరిక వలన. ఆ కోరికని జయించాలి అంటే ఆత్మలో బలం ఉండాలి. ఆత్మలో బలం ఉండాలంటే అసలు కర్మ అంటే ఏంటి, ఇప్పుడు దాదాపుగా కర్మ గురించి అన్ని క్వశ్చన్స్ కూడా కవర్ చేసేసాం ఈ అధ్యాయంలో. కర్మ, ఇక్కడ నుంచి కర్మ చేసేటప్పుడు ఈ 12 ప్రశ్నల యొక్క సమాధానాలు ముందు పెట్టుకొని వాటిని అన్నింటినీ కనుక ఈ ప్రశ్నల సమాధానాలన్నీ కూడా మీరు అనుకుంటూ ఈ శ్లోకాలను కూడా ఇంకా కంఠస్థం చేసుకొని అనుకుంటా ఇంకా మంచిది, మంత్రం కింద పనిచేస్తాయి. చేసుకున్నట్టు మీ కర్మని మంచి కర్మలుగా చేసి భగవంతుడికి ఇంకొంచెం దగ్గర అవుతారని మీరందరూ కూడా చక్కని సత్సంగ దృఢత్వాన్ని ఇంకా పెంచుకుంటారని భావిస్తూ, ఎందుకంటే మనతో భగవంతుడు ఉన్నాడమ్మా. కాబట్టి మన చిన్న సంకల్పం చేస్తే చాలు, మిగతాదంతా ఆయనే చేసి పెడతారు. ఇక్కడ ఒక చిన్న మనవి మీ అందరికీ కూడా, అంటే అన్యదా భావించవద్దు. ఎందుకంటే ఈ భగవద్గీత గురించి రకరకాలైనటువంటి సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయమ్మా, అన్నీ వస్తుంటాయి. కానీ అది మన యొక్క అవగాహనకు ఉపయోగపడేదైతే పర్వాలేదు. కానీ ఏదో రకంగా అంటే ఇప్పుడు ఎలా ఉందంటే భగవద్గీత లౌకికంగా చాలామంది చెప్తూ ఉంటారు. వివేకానందుడు చూడండి, ఎరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్ అని ప్రతి వాళ్ళు పెట్టుకుంటారు టేబుల్ పైన. నిజంగా వివేకానందుడు చెప్పిన ఆ గోల్ ఏంటంటే ముక్తి, జీవన్ముక్తి, లిబరేషన్, సెల్ఫ్ రియలైజేషన్. ఆ లక్ష్యం కోసం పెట్టిన వీళ్ళందరూ ఏం చేస్తారు, ఆఫీసుల్లో, వాటిల్లో, బిజినెస్లో గోడల మీద, టేబుల్ మీద పెడతా ఉంటారు. అంటే ఏంటి, ఈ సంవత్సరం టార్గెట్ పెట్టుకో, లాభాలు రావాలి, ఇది రావాలి, అది రావాలి, ఇంత సంపాదించాలి, ఇవి పెట్టుకొని దానికి అది కాదమ్మా. ఇవన్నీ వివేకానందుడు అలాగేమి పెద్ద ఇండస్ట్రీ పెట్టి సక్సెస్ అయినటువంటి బిజినెస్ మ్యాన్ కాదు కదా. అలా కాకుండా బిల్ గేట్స్ ఇంకెవరో పెద్ద బిజినెస్ మ్యాన్ పెట్టాడు అటువంటిది అంటే అది దానికి ఉపయోగపడుతుంది. బిజినెస్ నీది, మనకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ డెవలప్ అవ్వాలి. ఇలా ముఖేష్ అంబానీయో లేకపోతే ఎవరెవరో పెద్ద పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ పీపుల్ చెప్పెట్టిన వాక్యాలు ఉంటే పెట్టుకోండి, పర్వాలేదు. కానీ వివేకానందుడు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మీ యొక్క లక్ష్యాన్ని సాధించండి, ఇది పనిచేస్తుంది అనుకుంటే ఉపయోగం లేదు. రెంటికి చెడ్డ రావడవుతారు. అటు దానికి పనిచేయరు, ఇటు దీనికి పనిచేయరు. ఆ రకంగా ఈ భగవద్గీత గురించి కూడా రకరకాలుగా ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారమ్మా. అది కొంచెం జాగ్రత్తగా మీరు అది ఒకసారి ఆలోచించి వాటిని మీరు చేస్తారని నా ఉద్దేశం. ఎందుకంటానంటే మన భగవద్గీతలో పెట్టారు మన గ్రూప్లో, ఏముంటుంది, నేను తప్పంటలేదమ్మా, కాకపోతే మనం ఈ కొంత పరిణితి చెందినటువంటి కొంచెం అంటారు చూసారా, పరిణితి చెందిన ముముక్షువులు ఎవరైతే ఉంటారో వారికి కొంచెం మీరందరూ కూడా ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. అందరికైతే విషయం చెప్పను నేను, ఎందుకంటే ఎవరు తోచింది వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. ఎవరి స్వాతంత్రాన్ని కూడా మనం చేయకూడదు. కానీ ఒక పద్ధతి ప్రకారంగా మనం గ్రో అవ్వాలనుకున్నప్పుడు కొన్ని విషయాలు మనం గమనించాలి. ఉదాహరణకి పెట్టారు నిన్న మొన్న పెట్టారు గీతా పంచామృతం అని. అందులో 2వ శ్లోకం కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషుగా, అందరికీ తెలిసిన శ్లోకమే. అయితే దానికి ఏమి ఇచ్చారు సమాధానం, సంపూర్ణంగా కృషి చేయి స్వేచ్ఛగా శరణాగతి పొందు. అది ఏ రకంగా సరిపోతుందమ్మా? అంటే ఇది లౌకిక లాభాల కోసం ఉపయోగపడేలా ఉంది. కానీ యాక్చువల్గా అక్కడ చెప్పింది ఏంటి, ఆధ్యాత్మికంగా చెప్పబడింది. అంటే ఏంటి, నీవు కర్మ చేయడం వరకే. నీవు కర్మ అంటే మనం అనుకున్నాం, ఎటువంటి కర్మ చేయాలి, యజ్ఞంలో భాగంగా ధర్మమే అనేటువంటి కర్మ చేయాలి. దానిలో లాభం వస్తుందా నష్టం వస్తుందా అని చూడకూడదు. ఇది ధర్మం చేయాలి అంతే. అటువంటి కర్మ నువ్వు అది చేస్తావో నీ కోసం చేసుకుంటావో, ధర్మమే చేస్తావో అధర్మమే చేసుకుంటావో నీ ఇష్టం, అంతవరకే నీ ఇష్టం. కానీ దానికి వచ్చే ఫలితం ఇవ్వాల్సిన మటుకు నేనే, నీది కాదు. ఆ కర్మకి నువ్వు అటాచ్ అవ్వద్దు. నువ్వు చేసే కర్మకి నువ్వు దానికి అటాచ్ అవ్వద్దు అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుంది, కింద మనం ఇచ్చినట్టు సమాధానం, సంపూర్ణంగా కృషి చేయి స్వేచ్ఛగా శరణాగతి పొందు అన్నదాన్ని, సంపూర్ణంగా కృషి చేయన్నది ఇక్కడ మీకు అర్థమవుతుంది, మనందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే మనందరం కూడా మెచ్యూర్ అయి ఉన్నాం కాబట్టి, అంటే పరిణితి చెందిన ముముక్షువులో ఉన్నాం కాబట్టి
సంపూర్ణంగా అంటే ధర్మబద్ధంగా ఉండు, ధర్మబద్ధంగా చేసే కర్మ చెయ్యి, ఆ కర్మకు నువ్వు అంటుకోవద్దన్న విషయం తెలుస్తుంది. కానీ మామూలు వాళ్ళకి ఏముంటుందంటే నువ్వు ఏ పని చేసినా అది శుభ్రంగా కృషి చేయి, హార్డ్ వర్క్ చెయ్యి, చేస్తే ఆ స్వేచ్ఛగా శరణాగతి పొందొచ్చు. శరణాగతికి దానికి అసలు ఎక్కడా లింక్ అన్నది రాదు. అంటే ఇక్కడ లోతుకి వెళ్తే అర్థమవుతుంది కానీ మామూలు వాళ్ళకి అర్థం కావన్నమాట. అలాగే మూడోది చూడండి, యజ్ఞ యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వం మదర్పణం అని. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏం చెప్పారు, ఒక లక్ష్యంతో జీవితాన్ని గడపండి. ఇక్కడ యాక్చువల్గా అది కాదు. యత్కరోషి యదస్నాసి యజ్జుషోహి, నేను చేసేది ఏదైనా సరే, నేను ఏది చేస్తున్నా సరే, దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కృష్మదర్పణం, నేను చేసేది ఏదైనా సరే యజ్ఞమే. ఈ యజ్ఞం ఎవరికి అర్పితం? నీకే, భగవంతుడికి అర్పితం. అది యత్కరోషి, నేనేం చేసేది, యదస్నాసి యజ్జుహోషి, ఏది ఈ మూడిట్లో ఏం చేస్తున్నా సరే, అలాగే యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వం మదర్పణం, కురుష్వ, అది నేను చేసే ప్రతిదీ కూడా నీకే అర్పిస్తున్నానని యాక్చువల్గా దీని భావం. దానివల్ల ఏం జరుగుతుందంటే ఇక్కడ మళ్ళీ ఏమీ మారిపోయింది, ఒక లక్ష్యంతో కూడిన జీవితాన్ని గడపండి అని. ఇక లక్ష్యం అనేటువంటి మన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో భౌతికమైన లక్ష్యం పెట్టుకుంటుంటారు, వ్యవహారిక లక్ష్యంగా వాడేసుకుంటారు దీన్ని. అందుకే నా భయం, అంతకుమించి ఏం కాదు. ఈ లక్ష్యం జీవన్ముక్తిగా ఉండడం అన్నది ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే ఇక్కడ ఏం చేయాలన్నమాట, ఈ లక్ష్యం ఏమిటి, కూడిన జీవితం అంటే నువ్వు ఏం చేసినా సరే భగవంతుడికి అర్పిస్తున్నాను చేయాలి. ఏం చేస్తున్నావు అంటే మళ్ళీ పాపం చేయమని కాదు. ఇక్కడ పాపం ఆయనే తీసుకోడు. పాపమైనా పుణ్యమైనా మళ్ళీ మనకు లెక్క కట్టిచ్చేస్తాడు వడ్డీతో సహా. ఎన్ని జన్మలు కావాలి, ఎక్కడికి వెళ్ళాలి, యమలోకానికి వెళ్ళాలా, స్వర్గలోకానికి వెళ్ళాలా, మొత్తం ఆయన మళ్ళీ మనకి ఇచ్చేస్తాడు. అంటే ఆయనకి శరణాగతి అంటే అర్థం ఏంటంటే నువ్వు చెప్పిన మార్గంలో నడుస్తూ ఉంటాను అంతే. అది శరణాగతి అంటే. ధర్మ మార్గాన్ని అనుసరిస్తాను, నీ ఆజ్ఞనే ఫాలో అవుతాను. నీ ఆజ్ఞ గురువు ద్వారా నాకు వస్తుంది. ఆ గురువు ద్వారా ఎవరైతే గుణాతీత సత్పురుషుడు గురువు ఉంటారో వారి ద్వారా నాకు వచ్చే ఆజ్ఞలని నేను ఆచరిస్తూ ఉంటాను. కాబట్టి ఆటోమేటిక్గా ఇది వస్తుంది అని అర్థం. అలాగే అనన్యాశ్చింతయంతో, ఇది తెలుసు, ఇది ఎవరిని ఇంకో ఆలోచన లేకుండా ఎప్పుడైతే నన్ను ఆశ్రయిస్తారో వాళ్ళ యోగక్షేమాలు నేను చూసుకుంటాను అన్నదాన్ని. ఇక్కడ సింపుల్గా భగవంతుడు అభయ వాగ్దానం, ఇది కరెక్ట్. భగవంతుని అభయ వాగ్దానం ఎప్పుడు నన్ను మాత్రమే ఆలోచించి నా కోసమే పనిచేస్తూ ఉన్నట్లయితే నీ యొక్క యోగక్షేమాలు నేను చూసుకుంటాను, ఇది సరిపోతుందమ్మా, ఇది బాగుంది. అలాగే ఐదోది కూడా బాగానే ఉంది. నిజమైన స్వేచ్ఛ సర్వధర్మాన్ పరిత్యజ్య, అంటే నిజమైన స్వేచ్ఛ శరణాగతిలోనే ఉంది అని. చాలా గూఢంగా ఉన్నాయి ఇందులో అర్థాలు. ఇక్కడ కరెక్ట్గా ఉన్నవి. భగవంతుని అభయ వాగ్దానం ఒకటి, నిజమైన స్వేచ్ఛ శరణాగతిలో ఉందని, ఈ రెండు సరిగ్గా సరిపోతాయి. తర్వాత ఆత్మానం ఇది ఉంది కదా, ఫస్ట్ది ఉద్ధరేత్ ఆత్మానాత్మానం నాత్మా నమసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ విపురాత్మన, ఇది కూడా బాగానే ఉంది. తాను ఉద్ధరించుకోవాలని అర్థం ఏంటంటే తన ఆత్మపరంగా, అంతేగాని దీని లౌకికంగా వాడుకుంటారా అంతకు మించి ఏం కాదు. ఎందుకంటే నాకు కూడా చాలా వస్తుంటాయి ఇవి వేరే గ్రూపుల్లో, అక్కడ డిస్కస్ చేయను ఇవన్నీ. ఎందుకంటే సరే వాళ్ళు లౌకికంగా ముందు వెళ్తుంటారు, వాళ్ళు లౌకికంగా దీన్ని వాడుతూ ఉంటారు. వాళ్ళు ఎందుకు ఆపాలి, నాకు అవసరం ఉంది. ఇది ఆధ్యాత్మిక సంబంధించిన సత్సంగం కాబట్టి ఇది పూర్తి ఫలితం మనకు రావచ్చే ఆలోచన ఉంది కాబట్టి, అలాగే అందరం కూడా మనం ఒక రకమైన పరిణితి చెందిన ముముక్షు స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం పూర్తిగా భగవంతుని భావంతో ఏకీభవించేలా ఉండాలి. భగవంతుని భావం ఈ లోకంలో ఏం జరుగుతుందని కాదు, ఈ లోకంలో ఏం జరుగుతుంది అన్నది వాళ్ళ యొక్క కాలమాన పరిస్థితులు బట్టి అది చేస్తూనే ఉంటారు. సపోజ్ మన ముత్తాత ఎవడో ఉన్నాడు, వాడి ద్వారానే మనం వచ్చాం. కానీ వాడికి ఏం తెలుసు మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇక్కడ, ఇది చేస్తామని ఆయన ఏమన్నా మొదలుపెట్టాడు, సృష్టికరం లేదు కదా. అది మొదలైపోయింది అంతే. అదే ఆ వంశం అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. మనకు పుట్టబోయే మునుమునవాడు ఏం చేస్తాడో మనకు తెలియదు. అవసరమా? కాదు. ఎందుకంటే అప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి వాడు ఏదో చేస్తాడు. అది కాదు భగవంతుడు ఊహించింది, భగవంతుడు కోరుకున్నది అది కాదు. నువ్వు నా మార్గాన్ని ఆశ్రయిస్తూ ఈ యొక్క
జనన మరణ చక్రం నుంచి బయటపడేలా ఉన్నట్లయితే నువ్వు త్రేతాయుగంలో భగవంతుడు చెప్పిన ఇదే చెప్పాడు, ద్వాపరయుగంలో ఇదే చెప్పాడు, కలియుగంలో వచ్చినటువంటి పరమాత్మలు కూడా ఇదే చెప్తున్నాడు. కాబట్టి అందులో మార్పు రాదు. కాలాన్ని బట్టి వాటి బట్టి మార్పు వచ్చేది ఏది ధర్మం అనిపించుకోదు. కాబట్టి ఈ రకంగా చాలా సంతోషం. మీ అందరూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ మహిమ మళ్ళీ మళ్ళీ కూడా చెప్తున్నాను, మనందరి మహిమ మీ మహిమని. మీరు పరిణతి చెందిన ముముక్షువులు, సరైన దారిలో ఆత్మ పరిశీలనతో ధర్మవర్తనతో నన్ను నేను ఉద్ధరించుకోవాలి, ఇప్పుడు అన్నట్టుగా నన్ను నేను ఉద్ధరించుకోవాలనే సంకల్పం ఉన్నవారు, మిగతా సత్సంగాల సహకారం తీసుకోవాలి, వారంతా కలిసి మనం ముందుకెళ్ళాలనేటువంటి సదాలోచన కలిగిన వాళ్ళు, అలాగే ఈ గోష్ఠి ద్వారా వాటి ద్వారా నా యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకోవాలనేటువంటి సంకల్పం తీసుకున్నవాళ్ళు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన 10 మందికి చెప్పాల్సిన అవసరం మనకి ఇప్పుడు ఏర్పడి, మీరందరూ కూడా 10 మందికి చెప్పే పరిస్థితిలో ఉన్నారు ఈరోజు. ఎందుకంటే మీరు పరిణతి చెందిన ముముక్షువులు. కొత్తగా ముముక్షులు అవుతున్న వాళ్ళకి మీరు మార్గదర్శి కావాలి. మార్గదర్శి కావాలనుకున్నప్పుడు చాలా ఖచ్చితంగా మీరు ఇప్పుడు కర్మ గురించి చూసినప్పుడు ఈ 12 ప్రశ్నలు సరిపోతాయమ్మా. మామూలు మనిషికి చెప్తున్నాను. ముందు మామూలు మనిషికి ఎవరన్నా ఏమిటి తేడా, భగవద్గీత చదివిన తర్వాత చదవకముందు ఉన్న కర్మలో ఉన్నటువంటి ఆ కర్మ అన్నదానికి యథార్థమైనటువంటి భావం ఏమిటి, ఎలా చేస్తే నాలో ఆనందం అలాగే ఉంటుంది, ఎట్లా నేను కర్మను ఆచరించాలి అన్న విషయాలు మనకి అర్థమైపోయినాయి. కాబట్టి ఈ రకంగా మనకు ఆచరించేలా ఉండి మార్గదర్శనం ఇవ్వండి. మిగతా వారికి కూడా ఇచ్చినట్లయితే అది ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా చెప్తారు, ఆయన చెప్పారు, ఇక్కడ చెప్పారు కదా, అక్కడ ఇలా చెప్పారు, ఇలా చెప్పనివ్వండి, పర్వాలేదు. ఏది తప్పు, ఇందులో తప్పు ఏది కాదమ్మా. కాకపోతే ఒక్కొక్క స్థాయిలో ఉన్నవాళ్ళు ఒక్కొక్క స్థాయి నెక్స్ట్ స్థాయి యొక్క అర్థాన్ని తెచ్చుకునేలాగా మనం ముందుకు వెళ్తున్నట్లయితే ఏం జరుగుతుందంటే కింద జారే ఇది ఉండదు అనమాట. లేకపోతే ఏమవుతుందంటే మనం చూసారా, ఇప్పుడు రామాయణ భారత ఒక ఆయన రామాయణం చెప్పమంటే ఏముందండి రామాయణం, కట్టే కొట్టే తెచ్చే అన్నాడంట. 3 ముక్కల్లో చెప్తాను రామాయణం ఏముంది అందులో అని. అంటే ఏంటి, కట్టే అంటే కొట్టే తెచ్చే. రావణాసురుడు సీతాదేవిని కట్టి తీసుకెళ్ళిపోయాడు. రాముడు వెళ్ళి రావణుడిని కొట్టాడు, చంపేసి సీతను మళ్ళీ తెచ్చాడు. చెప్పేయచ్చు, 3 ముక్కలు రామాయణం చెప్పేశాడు ఆయన. చాలా గొప్పగా చెప్పాను అనుకున్నాడు ఆయన. ఈ మధ్య అలాగే వస్తున్నాయి 10 వాక్యాల్లో భగవద్గీత అని ఒక ఆయన, లేదు 4 కాగితాల్లో భాగవతం ఒక ఆయన, రకరకాల పాపం వాళ్ళకున్న ఎవరు తప్పట్టలేదమ్మా. దయచేసి మీరు అన్నిదా భావించకండి, ఇందులో ఎవ్వరి తప్పు లేదు. వరవడిలో కొట్టుకుపోతూ ఉంటారు. కనీసం అది భగవద్గీత అని మాట్లాడుతున్నారు, వాళ్ళు సంతోషం. అందులో ఏదో 4 ముక్కలు తీసుకున్నారు, సంతోషం. కనీసం ఈ జన్మగా 4 ముక్కలైనా వస్తాయి. నెక్స్ట్ జన్మ కన్నా ఇంకా గురువు ద్వారానో సత్సంగం ద్వారా, సత్సంగం యొక్క లాభం వస్తే తప్ప, సత్సంగం లాభంతో తప్ప ఇది ఎన్ని అర్థం కావమ్మా. అందుకని చెప్తారు, గుణాతీత సత్పురుషులు చెప్పినటువంటి శాస్త్రాల యొక్క ఏదైతే అర్థం ఉంటుందో గుణాతీత సత్పురుష గురువులు చెప్పిందే ఫైనల్. అంతేగాని ఈ మధ్యలో ఎవరు చెప్పినా కూడా అది ఫైనల్ కాదు. ఈ శాస్త్రార్థాలు, వేదాలు, ఉపనిషత్తులు, వాటి మిగతావన్నీ కూడా మన గురువుల యొక్క వారి ఆచరణ, వారి ద్వారా మనకు చెప్పినటువంటి పద్ధతి ద్వారా మనం దాన్ని చిన్న ఇప్పుడు మనం అనుకున్నాం, ఏమిటి చెప్పుకున్నాం, ఇప్పుడు మీరు కొన్ని ప్రశ్నలకు ఆన్సర్లు ఇచ్చారు, కొన్ని ఆధ్యాత్మిక దగ్గరగా ఉన్నాయి, కొన్ని ఏమో మామూలు వ్యక్తులు కూడా అర్థమయ్యేలాగా ఉండాలని చెప్పి అనుకున్నాం. 2 రకాలుగా కూడా ఉంటాయి. శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ అనుకూలంగా చెప్పాడు భగవద్గీతలో. కాబట్టి ఈ భగవద్గీత లాభం అందరికీ ఉంటుంది. కానీ భగవద్గీతను మరీ పలసన చేసేసి విలువ లేకుండా, అంటే మహిమను తగ్గించేలా మాత్రం దయచేసి మనం ప్రేరేపించవద్దు అని నా ఉద్దేశం. ఇది ఉపయోగపడుతుంది. కానీ దీనివల్ల ఏంటంటే ఎవరు పడితే రకరకాలుగా ఎవరికాళ్ళు ఇంటర్ప్రిట్ చేసేసుకుంటారు. ఆ భావం కలిగించకూడదు. సరిగ్గా అర్థమయ్యేలా చేసిన ప్రయత్నం చేయడానికి, ఇంకో మెట్టు కలిగించడానికి వాళ్ళు మనం హెల్ప్ చేద్దాం. చాలా సంతోషం. మళ్ళీ వచ్చే వారం గోష్ఠి చెప్పుకుందాం. ఇంకో 10 ప్రశ్నలాగా మనం ముందుకు వెళదాం. ఈ శనివారం నాడు ఎప్పుడన్నా గోష్ఠి, సంవత్సరం నెలకు ఒకసారి ఉండే గోష్ఠిలో కూడా పాల్గొనే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇంకా జ్ఞానం అన్నది బలపడితే ఆచరణ అన్నది ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇంత మనం అనుకున్నాం కదా, అజ్ఞాని ఆచరణకి జ్ఞాని ఆచరణకి తేడా ఏంటని. అలాగే జ్ఞానం పెరిగే కొద్దీ మన ఆచరణలో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. అంటే పాజిటివ్ మార్పులు, అంటే అభినందించదగ్గ అవసరమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి.
ఆ మార్పులు రావడం అన్నది మనలో ఆనందాన్ని పెంచుతుంది, శాంతిని పెంచుతుంది, ఓ రకమైనటువంటి పరమాత్ముడు దగ్గరగా ఉండే అవకాశాన్ని కల్పిస్తుంది. కాబట్టి భగవద్గీత మీద గోష్ఠి చేయడం అంటే ఇది పరమాత్మ ప్రత్యక్షంగా ఇక్కడ కూర్చున్నట్టు లెక్క. అది గమనించండి. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి పక్కన కూర్చొని ఎట్లాగైతే భగవద్గీత ద్వారా ఒక యుద్ధంలో విజయాన్ని ఆయనకి అందించాడో, అలాగే మనం కూడా అర్జునుల్లాగా ఉండి ఈ గోష్ఠి చేశాం. అంటే అర్జునుడికి వచ్చినటువంటి సందేహాలు ఏ స్థాయిలో ఉన్నాయో, మనలో వచ్చిన సందేహాలు ఆలోచనలు కూడా అదే స్థాయిలో వాళ్ళు మనం ఆలోచించగలిగాం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్తు ఈ గోష్ఠిలో కూర్చున్నాడమ్మా. ఒక్కసారి మీరందరూ శ్రీకృష్ణ పరమాత్మ తలుచుకోండి. ఆయనకి నమో వాక్కాయల కర్మ ద్వారా వారి యొక్క ఆశీర్వాదం పొందండి. జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.